హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మధ్యాహ్నం లంచ్ కోసమని వేడివేడిగా గోంగూర పులావ్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోంగూర పులావ్కు కాంబినేషన్గా కర్రీ అవసరం లేదండి. ఇలా పక్కన పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ వేడివేడిగా గోంగూర పులావ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఇలా తీసుకున్న గోంగూరను మూత పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూరను చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ను పక్కకు పెట్టుకుని గోంగూర పులావ్ను ప్రిపేర్ చేసుకుందాం. గోంగూర పులావ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక లవంగాలు, చెక్క, ఇలాచీని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 2 చిన్నగా కట్ చేసుకున్న బిర్యానీ ఆకులను వేసుకొని స్పైసెస్ అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 కప్పు గోడంబి పలుకులను వేసుకోవాలి. మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకు తొందరగా కుక్ అవ్వడం కోసమని కొద్దిగా ఇలా సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను వేసుకోండి. మీరు ఈ గోంగూర పేస్ట్ ప్లేస్లో పచ్చి గోంగూరనైనా సరే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మరి ఇలా వేసుకున్న గోంగూర పేస్ట్ను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర పేస్ట్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూరకు రుచికి సరిపడా 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. గోంగూరకు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నిటినీ కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ను వేసుకోండి. ఇలా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ను వేసుకొని రైస్ను ఒకసారి కలుపుకోండి. రైస్ను ఎక్కువగా కలుపుకుంటే విరిగిపోతుంది, అందుకోసమని ఒకసారి అలా కలుపుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ను వేసుకోండి. ఇలా వాటర్ను వేసుకొని రైస్ను ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు గోంగూర పులావ్ ఇలా వేడివేడిగా 80% కుక్ అయ్యింది. చూడండి, మనకు రైస్ ఇలా 80% ఉడికిపోయింది. మరి రైస్ మనకు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత గోంగూర పులావ్ను ఒకసారి అలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ మనకి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే గోంగూర పులావ్ మనకి ఇలా వేడివేడిగా రెడీ అయింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన గోంగూర పులావ్ ఎలా ఉందో. మరి ఈ గోంగూర పులావ్ చల్లారే కొద్దీ ఇంకా పొడి పొడిగా రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పులావ్ను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ గోంగూర పులావ్కు కాంబినేషన్గా ఇలా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన గోంగూర పులావ్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.